మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారంలో నేను 3 రోజులు క్యాంటీన్లో పడుకున్నాను. ఎవరు ఇచ్చేవాళ్ళు ఇక్కడ వద్దన్నారు కదా. డాక్టర్ అన్నాడు కదా, నీకు ఆధార్ కార్డు ఉండాలి, నీ ఏమిటి అభిమానిస్ ఉండాలి. క్యాంటీన్లో పడుకుంటా ఉంటే నన్ను తీసుకెళ్ళి మాచరి గేట్ ముందు వేశారు. తెల్లారి ఊకే వాళ్ళు చూసి పోలీసులకు చెప్పారు. అయితే మొన్న అంటే సంబంధించినటువంటి రాజు ఎల్జీ రాజు ఎవరైతే ఉన్నారో తను చనిపోయినట్టు వార్తలు వచ్చే దానికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దాదా రాజనరసింహ కూడా ముగ్గురు పంపించారు. పంపించిన నేపథ్యంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మురళి కూడా వచ్చి ఇక్కడ మొత్తం సమీక్షించి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో సంబంధించిన బాధ్యులను కూడా అంటే సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ కానీ వైద్య సిబ్బంది కూడా పై పక్క పెట్టి కింది స్థాయి ఎవరైతే ఉద్యోగులు స్వీపర్ అటెండెంట్ వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయడం మొత్తం అందరికీ ఒక నవ్వుల పనులు చేసింది. ఎందుకంటే చేసింది ఒకరైతే దానికి కింద స్థాయి అధికారులు ఎందుకు పాపం వాళ్ళని కొట్టని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి. దీనిపై కూడా అంటే ఇవాళ చనిపోయిన విషయం తెలుసుకున్నటువంటి డిఎస్ఎఫ్ఐ అధికార రాష్ట్ర నాయకులు మాత్రం ఇక్కడికి వచ్చి తన మార్చుకొచ్చి బాడీని కూడా చూశారు. తన మాటలు తెలుసుకునే పరిస్థితిలో చెప్పండి, మీకు నిండు నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఒక చనిపోయినప్పుడు చనిపోక ముందుగా కొన్ని చనిపోయి చేశారు, ఇప్పుడు నిజంగానే చనిపోయాడు. ఏ విధంగా చూసుకొస్తారు అసలు? ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మట్టుకు ఇక్కడ నేను ఇప్పుడు సుబ్రహ్మణ్య గారితో కూడా మాట్లాడినాను. సుబ్రహ్మణ్య గారు చెప్పడం ఏంటంటే మా ప్రమేయం లేకుండానే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, మా ప్రమేయం లేకుండానే కింది స్థాయి వాళ్ళ ఒక నిర్లక్ష్యం వల్ల జరిగింది అని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ ఒక డెడ్ బాడీ ఉన్నది అని చెప్పి పోలీస్కి పిఎంఈ పంచనామా వరకు పోయింది అంటే అది ఒక సీఎంఓనో లేకపోతే ఒక డిఎంఓనో లేకపోతే ఆర్ఎంఓనో ఎవరో ఒక ఎండోర్స్మెంట్ అన్నది ఉండాలి. ఆ ఎండోర్స్మెంట్ లేకుండా డెడ్ బాడీ పోకూడదు. మరి ఇది మొదటిసారి ఇట్లా అవుతుందా లేకపోతే ఇంతకు ముందు కూడా మరి ఇట్లా జరిగినాయి అన్నది కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామం ఇది. సో ఇట్లాంటివి దానిపైన అసలు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చిండు, సీసీటీవీలు అనేక దగ్గర రికార్డ్ అయి ఉంటాయి. అదైనా బాడ్ డెడ్డా లేకపోతే వచ్చిన తర్వాత చనిపోయినాడా, బాడ్ డెడ్ కి మళ్ళీ వచ్చిన తర్వాత చనిపోయిన దానికి ఇవన్నీ ఉన్నాయి. సో దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఆ సమగ్ర విచారణ చేసిన తర్వాత ఎవరు ఏం చేసినారు, ఒకవేళ కింది స్థాయి వాళ్ళ తప్పు ఉన్నదా లేకపోతే మెడికల్ ఆఫీసర్ తప్పు ఉన్నదా లేకపోతే ఇంకెవరి దగ్గర తప్పు ఉన్నదా చూసి దానిపైన సుదీర్ఘంగా విచారించి ఒక హై లెవెల్ కమిటీ పెట్టి విచారించి దానిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిఎస్ఎఫ్ పరిపూర్ణంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో సుమన్ టీవీ ఇక్కడ ఉన్నట్టు ఆర్ఎంఓ అడిగినప్పుడు అసలు మాకు మా దృష్టిగా రాలేదు ఈ అంశం అని చెప్పేసి అన్నారు. ఎట్లా చూసుకొస్తుంది? ఈ డిస్ట్రిక్ట్ రాకపోతే మరి హెల్త్ మినిస్టర్ కమిటీ ఎందుకు వేసిర్రు, వాళ్ళు ముగ్గురు వచ్చి ఎందుకు చేసిర్రు? మరి ఇక్కడ ఉన్న ఆర్ఎంఓకి దృష్టికి రాలే కానీ హైదరాబాద్ లో కూర్చున్న హెల్త్ మినిస్టర్ దృష్టికి వచ్చిందంటే మరి మీరు చూసుకోవాలి, మరి ఆర్ఎంఓలు పనిచేస్తున్నారా లేదనేది మీరు చెప్పాలి. గతంలో కూడా ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ కూడా చాలా మరణాలు తెలిసి తెలియక మొన్న కూడా ఒక పై నుంచి కింద పడ్డ చిన్న వార్తలు వచ్చాయి, తనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి జరుగుతున్నా కూడా మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంత అధికారులు? ఇప్పుడు వీళ్ళకి అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చినప్పుడు దాన్ని ముందుకు చూసుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు మేల్కొని ఇట్లా కాకుండా ముందు చూసుకోవాలి తప్ప నాకు అధికారం ఉన్నది శాశ్వతం అనుకుంటే కాదు. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా అది బయటకు వస్తాయి. బాధ్యులు ఎవరు ఉంటారో వాళ్ళపైన కఠినమైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారని మాకైతే నమ్మకం ఉన్నది. ఇంకా మొత్తానికైతే తగిన బాధ్యులపై మొత్తం చట్టం తీసుకునే వరకు మనం మీరు పోరాడతామని చెప్పేసి డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మాత్రం చెప్తూ పడుతుంది. ఓవరాల్ చూసుకుంటే మొత్తం జనరల్ ఆసుపత్రిలో మొత్తం నిజంగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. గతంలో కూడా ఒక పేషెంట్ కూడా రాత్రి అప్పుడు బయట నుంచి కింద పడ్డారని చెప్పేసి కూడా దాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మొన్న సుమన్ టీవీ కూడా ఆరంభం అని మరి ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా అంటే కూడా మాకు ఈ దృష్టికి రాలేదు, కనుక్కుంటామని చెప్పేసి చెప్పారు. ఓవరాల్ చూసిన మొత్తం తగిన అసలు నిందితులు పక్కన పెట్టే మొత్తం కింద స్థాయి ఉద్యోగులు మాత్రం దాన్ని బదిలీ చేశారు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళు సస్పెండ్ చేస్తారు, వాళ్ళు ఇప్పటికే బాధపడతారు. అంటే ఒకరు చేసే పాపానికి మేమెందుకు బలి కావాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉన్నది.